నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూస్తే అందరికీ ఆరోగ్య బీమా, పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్యం, దారిద్ర్యం రేఖకు ఎగువన ఉన్న వారికి 2.5 లక్షల వరకు వైద్య బీమా, ఆసుపత్రిలో చేరిన 6 గంటల్లోపే ఉచిత వైద్యానికి అనుమతి, 15 రోజుల్లోగా అనుమతులకు బిల్లులు చెల్లింపు, నూతన ఆరోగ్య విధానానికి మంత్రిమండలి ఆమోదం, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అంగీకారం, పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు ముందే మళ్లించేశారు. జూన్ ఆఖరికే 32% యూరియా అమ్మకం, అప్పటికి పంటల సాగు 10% మాత్రమే. ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి, రైతుకు అవసరమైన నాటికి నిండుకున్న నిల్వలు. సంస్కరణలు ఆగవు, వృద్ధికి డబుల్ డోసు జీఎస్టీ మార్పులు, స్వదేశీకి ప్రోత్సాహమే టీచర్లకు హోంవర్క్. జగనన్న కాలనీలో వైకాపా జలగాలు, గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధుల దోపిడీ, రాక్రిట్కు 80 కోట్లు దారదత్తం. ఆ కంపెనీ వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది. నెల్లూరులో మరో 100 కోట్ల రూపాయల కుంభకోణం, విజిలెన్స్ విచారణలో బట్టబయలు. నమస్తే తెలంగాణకు సంబంధించి ఎడిషన్ చూసుకుంటే, నీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. రేవంత్ సారు మీకో దండం, మీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మరోసారి వచ్చినామనుకో చెప్పుతో కొడతాం. మొత్తం నాశనం చేసి పారేసినవు, పంటలు గత్తరలేపినవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నడూ ఎరువుల ఇబ్బందులు లేకుండే. కాంగ్రెస్ వచ్చినాక యూరియాస్ కోసం గోసపడుతున్నాం. ఏదో మార్పని ఓటేసినందుకు మాకు మంచిగా బుద్ధి చెప్పిండు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యూరియా దొరకలేదన్న బాధలో ఆగ్రహం వెళ్లబుచ్చిన రైతు లక్ష్మణ్పై పోలీసులు కేసు పెట్టారు. సర్కారుపై రగులుతున్న రైతులు రోజు రోజుకు ఆందోళనలు తీవ్రం. ఓవైపు యూరియా అందక పంటలు ఎర్రబారుతుండటంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కడుపు మండిన రైతులు రోజు రోజుకు కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. తిండి తిప్పలు మాని అర్ధరాత్రి నుంచే జాగరణ చేస్తున్నా ఒక్క ఎరువుల బస్తా కూడా దక్కకపోవడంతో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఎరువుల కోసం ఇంత అరిగోస గత 10 ఏళ్లలో ఎన్నడూ పడలేదని, కాంగ్రెస్ సర్కార్ వచ్చి తమను రోడ్డున పడేసిందని మండిపడుతున్నారు. గురువారం సైతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రాస్తా రోకాలు, ధర్నాలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద ముట్టడితో అట్టుడికించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు పిఎస్సిఎస్ ఎదుట క్యూలోన్లో నిలబడి విసుగెత్తి గోదాము నుంచి బస్తాలను పట్టుకుపోతున్న రైతులు. బీహార్ కోసమే బీసీ మంత్రం, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఇక్కడ స్థానిక ఎన్నికలు సాగదీత. బీసీ నినాదం బీహార్లో వర్కౌట్ కాకపోవడంతో వదిలేసిన ఏఐసీసీ. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇక్కడ 42% రిజర్వేషన్లు అటక మీదకే. అశోక్ నగర్ ఖాళీ, నోటిఫికేషన్లు లేక నైరాస్యం, నిరుద్యోగుల ఇంటిబాట. జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి నిరాశతో యువత పల్లెబాట పడుతున్నారు. బోసిపోతున్న ఎడ్యుకేషనల్ హబ్, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు వెలవెల. కళావిహీనంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ. ఆటకెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కార్ దగా నమ్మించి నట్టిటా ముంచిన కాంగ్రెస్ పై నిరుద్యోగులు, విద్యార్థుల మల్లిపాటు. మూతపడ్డ 70% వ్యాపారాలు, ఇంటి అద్దెలను కూడా తగ్గించిన ఓనర్లు. టీ స్టాల్, జ్యూస్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో గిరాకీ లేక వ్యాపారుల దిక్కులు. సారీ టీచర్, వర్సిటీల్లో అధ్యాపకులకు అందని జీతాలు. కొత్త టీచర్ల నుంచి ఉద్యోగుల వరకు అవస్థ. గెస్ట్ లెక్చరర్లు, కాంట్రాక్టు అధ్యాపకుల గోస. మోడల్ స్కూల్ టీచర్లకు డిఏలు పెండింగ్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పెన్షన్దారులు. ఈఎంఐలు కట్టలేని దయనీయ పరిస్థితులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గురువుల ఆగ్రహం. చెత్తబండికి పైసలు విరాళాలు ఇవ్వాలని జీపీ కార్యదర్శి ఫ్లెక్సీ ఏర్పాట్లు. పంచాయతీ మంత్రి సీతక్క ఇలాకాలో ఇది దుస్థితి. అవినీతి జరిగిందని ఘోష్ రిపోర్ట్ చెప్పలేదు. లోపాలే తప్ప అవకతవకలు జరిగాయని అనలేదు. పలుమార్లు సాక్ష్యం ఇచ్చినా నా పేరు నివేదికలో లేదు. ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు వి ప్రకాష్. ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూస్తే
కౌంట్ డౌన్లో ఇక జీఎస్టీ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వచ్చే 22వ తేదీపై అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 1500 నుంచి 45,000 వరకు తగ్గే ఛాన్స్. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీంల ధరలు. ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు. జిమ్లు, సెలూన్లపై పన్నులు 5% తగ్గింపు. 100 రూపాయలలోపు సినిమా టికెట్లపై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మూత. బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం. వినియోగదారుడికి జీఎస్టీ లబ్ధి అందేనా? పాత కొత్త సరుకులంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు అంటూ జీఎస్టీ కమిషనర్ వెల్లడించారు. పంట నష్ట పరిహారం అందిస్తాం. ఇసుక మేటలు తొలగింపునకు సాయం చేస్తాం. కొడంగల్తో సమానంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తాం. కామారెడ్డిలో వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి ఎన్ని వస్తే అన్ని నిధులు రాబట్టుకోవాలని వ్యాఖ్య. కేసీఆర్కు మచ్చ తెచ్చిందే కవితే. హరీష్ రావుపై ఆమె నిరాధార ఆరోపణలు, వాటిని తెలంగాణ సమాజం నమ్మదు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. కన్న తండ్రి కాలయముడు. వీడిన 3 చిన్నారుల అదృశ్యం మిస్టరీ. పిల్లలకు పురుగుల మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి. 3 పిల్లల మృతదేహాల లభ్యం. పిల్లల్ని చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య. ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు. నిందితుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా. భార్యతో గొడవ నేపథ్యంలో పిల్లలతో కలిసి బైక్పై నాగర్ కర్నూలుకు వెళ్లారు. 5,000 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి అమిత్ షాకు వినతిపత్రం ఇస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జితేందర్ రెడ్డి. జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోండి. భారీ వర్షాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం 5,018.72 కోట్లు. ప్రస్తుత సాయం 16,732 కోట్లు అందించండి. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు ఆర్థిక సాయం ఇవ్వండి. గిరిజన ప్రాంతాలకు నిధులు మంజూరు చేయండి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల పెంబసానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల విజ్ఞప్తులు. కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతామన్న షా. ఎరువుల దుకాణంపై రాజధాడి. మానుకోటలో రైతుల తిరుగుబాటు. దుకాణం ముందు నిప్పు. యూరియా కోసం అన్నదాతల ఆందోళనలు. హుస్నాబాద్లో పొన్నం ఆఫీసు వద్ద ధర్నా. పలు జిల్లాల్లో రాస్తా రోకలు. యూరియాను తరలిస్తున్న లారీ పట్టివేత. వికారాబాద్ జిల్లాలో ఘటన. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర నివాసంపై మళ్లీ ఈడీ దాడులు. బ్యాంకు ఖాతాలోని 55 కోట్లు జప్తు. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి ఆ పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. ఎస్ సార్, సత్యం గారు, ఇవాళ తెలంగాణలో యూరియా కొరత అనేది ప్రధాన సమస్యగా మారింది. రోజు రోజుకు యూరియా కోసం రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి అంతకుమించి ఆందోళనలు కూడా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎన్నడూ రోడ్డు మీదకి రాని రైతులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైన ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ యూరియా కొరతను ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపిస్తుందా? ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చు? యూరియా సప్లై చేసేది కేంద్ర ప్రభుత్వం, పంపిణీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 చోట్ల కూడా లోపాలు జరిగినాయి. ఎట్లా అంటే వాస్తవానికి మనకు దిగుమతి చేసుకోవాలి. పోయిన ఆగస్టు 20 నాడు, ఆగస్టు 1, 24 సంవత్సరం, అంటే పోయిన సంవత్సరం దరిదాపు 87 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ ఆగస్టు 1 నాడు 37 లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయి నిల్వలు. అంటే దరిదాపు 50 లక్షల టన్నుల తేడా ఉంది నిల్వల్లో. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వ చేయలేకపోయింది అంటే, కేంద్ర ప్రభుత్వ అసమర్థత కన్నా అంతర్జాతీయ కారణాలు. చైనా నుంచి రావాల్సిన యూరియా, రష్యా నుంచి రావాల్సినటువంటి యూరియా రాలేదు. రష్యా నుంచి రావాల్సినటువంటి యూరియానేం యుద్ధాల కారణంగా రాలేదు. చైనా నుంచి రావాల్సిన యూరియానేం అమెరికా టారిఫ్ల వల్ల తను రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్స్లో భాగంగా ఫెర్టిలైజర్స్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో చైనా నుంచి రావాల్సిన సప్లై రాలేదు. ఈ 2 చోట్ల నుంచి రాకపోవడం వల్ల దరిదాపు 50 లక్షల టన్నులు కొరత ఎదుర్కొంది దేశం.
ఈ కొరతతోటి ఇవాళ ఏ రాష్ట్రాలకు కూడా సరిపోని సప్లై చేయలేకపోయింది. అందులో సహజంగానే వరి ఎక్కువ సాగు చేసే తెలంగాణ, తర్వాత బెంగాల్, తర్వాత పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానాలో ఖరీఫ్లో వరి సాగు చేస్తారు, రబీలో గోధుమ సాగు చేస్తారు. కానీ బెంగాల్, తెలంగాణలో ఖరీఫ్, రబీ కూడా వరే సాగు చేస్తారు. కాబట్టి ఈ 3 రాష్ట్రాలు ఇవాళ తీవ్రమైన సమస్యగా ఉంది యూరియా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా దరిదాపు 2 డెల్టా ఏరియాల్లో వరి సాగు చేస్తారు. కాబట్టి చాలా చోట్ల అన్ని రాష్ట్రాలు కూడా వరి సాగు చేసిన కొన్ని ప్యాచెస్లో చేస్తారు. కేరళలో పాల్ఘాట్ ఏరియాలో, అట్లాగే తమిళనాడులో తంజావూరు ఏరియాలో, రాజస్థాన్, గుజరాత్లో ఇందిరాగాంధీ కెనాల్ కింద, ఉత్తరప్రదేశ్లో వెస్టర్న్ యూపీలో వరి సాగు చేస్తారు. కానీ మొత్తం రాష్ట్రాల్లో మొత్తం ప్రాంతం సాగు చేసేది తెలంగాణ, బెంగాల్, పంజాబ్, హర్యానా, కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ సాగు చేస్తున్నాయి. కాబట్టి వరి ఎక్కడ సాగు ఎక్కువ ఉంటుంది అక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, అంటే యూరియా అవసరం ఎక్కువ ఉంది. ప్రజల ఇవాళ ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక భాగం. కేంద్రం నుంచి రావాల్సిన సప్లైలో షార్టేజ్ ఉంటాం, 50 లక్షల టన్నుల షార్టేజ్ ఉంది. ఇది ఒక భాగం. రెండవది, రాష్ట్రంలో గతంలో రబీలో వాడగా ఉన్నటువంటి ఎరువుల నిల్వలు ఎరువుల డీలర్ల నుంచి బ్లాక్ మార్కెట్కి చేరినాయి. అవి ఇప్పుడు 400కు, 250కి, 200కు దొరకాల్సిన బస్తా 400 దొరుకుతుందంటే అర్థం ఎక్కడి నుంచి వస్తున్నట్టు అంటే అక్రమ నిల్వలు చేసినట్టే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై శాఖలు అలా నిల్వ చేయకుండా అడ్వాన్సుగా గోడౌన్ల మీద దాడులు చేసి బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే గతంలో సివిల్ సప్లైలో సివి ఆనంద్ కమిషనర్ ఉన్నప్పుడు కందిపప్పు నిల్వలు ఇట్లే నిల్వ చేస్తే 160 కేజీ పోయింది. నిల్వలను బయట తీసినాక మళ్ళీ 100కు తగ్గింది. కాబట్టి ఇవాళ కూడా వీటి అక్రమ నిల్వలను బయట తీసి ఉంటే ఇంకొంత రిలీఫ్ వచ్చేది రైతులకు. తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సప్లై కేవలం 25,000 టన్నులు, 25,000 టన్నులు సప్లై చేస్తుంది. కనీసం 2 లక్షల టన్నులు ఒకేసారి వస్తే కొంత మేరకు రైతులకు మేలు జరిగేది. కానీ 25,000 టన్నులు 2 సార్లు సప్లై చేసే వరకల్లా ఏ మూలకు సరిపోవట్లే. తర్వాత రెండోది, ఇప్పుడు యూరియా వేసే టైం పొలాలకు. ఎందుకంటే జూలై, ఆగస్టు మొదటి 2వ వారంలో పెట్టినటువంటి నాట్లో పెట్టినటువంటి వాటికి, జూలై ఆఖరి వారంలో పెట్టినటువంటి వాటికి ఇప్పుడు సరైన సమయం యూరియా వేయటానికి. యూరియా వేయకపోతే ఖచ్చితంగా పొలాలు ఎర్రబారిపోతాయి, మరొక నెలలో పొట్టదశకు వస్తాయి. కాబట్టి బలహీనంగా ఉంటాయి అనేటువంటి వర్రి రైతులను వెంటాడుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రంలో అక్రమ నిల్వలను బయటికి తీసి పంచడం, తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటివి అదనంగా కేటాయించిన రాష్ట్రాల నుంచి ఒక 50,000 టన్నులు కేటాయిస్తాం అన్నారు. అవే 25,000 టన్నుల చొప్పున వస్తుంది. కాబట్టి అంతర్జాతీయంగా దిగుమతి చేసుకొని ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటి ఒత్తిడిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తేనే పంచే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటుంది. వీళ్ళిద్దరు ఇస్తేనే యూరియా దొరికేటువంటి పరిస్థితి రైతులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ విధమైనటువంటి చైన్ ప్రెషర్స్ ఇవాళ రైతుల్ని ఆగం చేస్తుంది. మరి బ్రహ్మాండంగా రైతులు వరి పండిస్తున్నారు. పోయిన సంవత్సరం తెలంగాణలో 28 మిలియన్ టన్నులు, దరిదాపు ఉమ్మడి బెంగాల్ రాష్ట్రం కన్నా ఎక్కువ పండింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ పండింది. ఈ స్థితిలో దేశంలో దరిదాపు 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండిస్తే మందే తెలంగాణ 28 మిలియన్ టన్నుల కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతులకు యూరియా సప్లై చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి ఇవి ప్రొవైడ్ చేస్తే పంట మీద, ఆ పంట దిగుబడి మీద ప్రభావం లేకుండా ఉంటుంది. రైతులు ఇవాళ పంట ఎంత పండుద్ది, వరదలు వచ్చిన ఎంత కొట్టిపోయింది అనేటువంటి వరి కన్నా యూరియా దొరకటం లేదనేటువంటి వరి ఎక్కువ ఉంది. వాళ్ళు దరిదాపు మానసికంగా కుదేలైపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ యూరియా సర్దుబాట్లు చేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సత్యం గారు, మరోపక్క యూరియా ఉన్నప్పటికీ కూడా కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి మరోపక్క ఈ విమర్శ వ్యక్తమవుతోంది. మరి నిన్నేదైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద బాధితులను పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రధానంగా యూరియా సమస్యనే ప్రజలు లేవనెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటు అధికారుల సమన్వయ లోపంతోనే ఈ కొరత అనేది సృష్టించింది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అధికారుల సమన్వయం ఇదంతా ఒక 10% కారణాలండి. అక్రమ నిల్వలైనా లేకపోతే అధికారుల సమన్వయం లేకపోవడం వల్ల కానీ ఇదంతా కూడా యూరియా కొరతలు 10-15% కారణాలు. మిగతా 85% సప్లై లేకపోవటమే. ఇవాళ 9.3 లక్షల టన్నులు పంచాల్సింది
ఇప్పటికే 5.3 లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం సప్లై చేసింది. రాష్ట్రాల దగ్గర అదవరకు ఉన్న నిల్వలు వేయాలంటే 1 లక్ష టన్నులు అంతవరకు అవైలబిలిటీ ఉంది. దీంట్లో అదవరకు నిల్వ ఉన్నటువంటి వాటిలో బ్లాక్ మార్కెట్ చేరింది అనేటువంటి ఒక అనుమానం రాజకీయ పార్టీలను వేధిస్తుంది అక్రమ నిల్వల రూపంలో. కాబట్టి వాటిని ముందే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటే అదొక లోపం, ఇది ఒక 15%. మిగతా 85% సప్లై లేకపోవటమే. కాబట్టి ఈ సప్లై ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి సప్లై చేయాలి. తర్వాత రెండవది, మన రాష్ట్రంలో స్వయంగా ఉన్నటువంటి ఆ రాబగుండ ఎరువుల ఫ్యాక్టరీ అది మూతపడి ఉండటం పెద్ద కారణం అయిపోయింది. అది దరిదాపు 15,000 టన్నులు ఉత్పత్తి చేస్తుండే, అది మూతపడి దాని షార్టేజ్ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 25,000 టన్నులు అన్నారు. మన షేరు రామగుండం నుంచి వస్తే ఇంకొంత రిలీఫ్ వచ్చేది, అది కూడా మూతపడి ఉండటంతో రీస్టార్ట్ చేయాలంటే వెంటనే సాధ్యం కాలేదు. కాబట్టి అది కూడా తెలంగాణ మీద ఒక దెబ్బ పడింది. దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ యొక్క ఉత్పత్తి పెరిగినా యూరియా సప్లై లేదు. మిగతా ఫెర్టిలైజర్స్ మిగతా అన్నీ కూడా తక్కువ డిమాండ్ ఉంది. యూరియాకు ఉన్న డిమాండ్ మిగతా వాటికి లేదు. అవి 40 లక్షల టన్నులు, 50 లక్షల టన్నులు 2 డిఏపి కానీ ఎన్పికే కానీ ఉంటే సరిపోతున్నాయి. కానీ యూరియాకు కొరత ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వచ్చే సంవత్సరం రబీలైనా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తర్వాత సరైన సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం అనేది అవసరం. ఆ ఆస్పెక్ట్ ఆలోచించి సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సత్యం గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇటు జిఎస్టీ మండలి భేటీలో హైడ్రామా నడుస్తోంది. మరి ఇందుకు సంబంధించి కూడా పన్ను తగ్గింపుపై దాదాపు 4 రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయంటూ కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సహజంగానే జిఎస్టీ తగ్గిస్తున్నాం అనగానే ఒక చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. అన్ని రాష్ట్రాల మీద వచ్చే జిఎస్టీ మీద వచ్చేటువంటి ఆదాయం తగ్గుద్ది. ఫైనాన్షియల్ రీసెర్చ్ గ్రూపులు ఉన్నాయి కొన్ని, అవన్నీ రీసెర్చ్ చేసి ఏం చేసినాయంటే అన్ని రాష్ట్రాలకు కలిపి సుమారు 85,000 కోట్ల నుంచి దరిదాపు 2 లక్షల కోట్ల వరకు రాష్ట్రాలకు నష్టం జరుగుద్దని చెప్పేసి తేల్చినాయి. తేలిస్తే వాటి ఆధారంగా ముఖ్యంగా ప్రతిపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో కూడా ఈ నష్టం జరగబోతుంది. అధికార పక్షం వైపు ఉన్నటువంటి వాటికి అదో ఏ రోజో రూపంలో కాంపెన్సేట్ చేస్తారు, మేము సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి జిఎస్టీ తెచ్చిన దగ్గర నుంచి ఎట్లయితే రాష్ట్రాలు నష్టపోతే దాన్ని కేంద్రం ఇస్తుందో, ఇప్పుడు తగ్గిస్తే కూడా వచ్చే నష్టాన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భరించాలనేది డిమాండ్. ఈ రీసెర్చ్ గ్రూపులు కూడా 85,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు నష్టం జరగబోతుందని తేల్చినాయి. తీరా ఇంప్లిమెంట్ సమావేశం కావడానికి ఒక పూట ముందు ఎస్బీఐ గ్రూప్ రీసెర్చ్ గ్రూప్ ఒకటి తేల్చింది. ఏ రాష్ట్రాల తగ్గదు, పైగా ఈ తగ్గించి అమలు చేయటం వల్ల 14 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. 10 లక్షల కోట్లేమో స్టేట్ జిఎస్టీ ద్వారా వస్తాయి. 4 లక్షల కోట్లేమో డెవల్యూషన్ ఫండ్స్ ద్వారా వస్తాయి. కాబట్టి పెరుగుతాయి తప్ప తక్కువ. ప్రతిపక్షాలు ఉన్నటువంటి 8 రాష్ట్రాలకు కూడా ఏ రాష్ట్రం ఎంత బెనిఫిట్ అవుద్ది అనేటువంటిది కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. అలా తెలంగాణ పేరు లేదు. బహుశా తెలంగాణకు తగ్గిస్తే ఇవాళ వార్తలు వస్తున్న ప్రకారం గత వారం రోజులుగా బట్టి అనేది ఏమిటంటే 7,000 కోట్ల నష్టం వస్తుందని, కానీ ఇవాళ బట్టి 10,000 కోట్ల నష్టం వస్తుంది అన్నాడు. మొత్తం మీద నష్టం రాదని ఎస్బీఐ గ్రూప్ చెప్పినటువంటి 8 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాలకు లాభం జరుగుద్దని తేల్చి చెప్పింది, కానీ 8 రాష్ట్రం తెలంగాణ గురించి చెప్పలేదు. కాబట్టి తెలంగాణకు నష్టం జరిగేటట్టుగానే అనిపిస్తుంది ఈ ఎస్బీఐ రీసెర్చ్ చూస్తే. కాబట్టి ఏదేమైనా ఇవాళ డొమెస్టిక్ అసలు ఈ జిఎస్టీ తగ్గించినటువంటి టార్గెట్ ఏమిటంటే గత సంవత్సరం 7% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అనుకున్నారు, కానీ 6.2-6.3 కంగు తిన్నారు. మా నిర్మలా సీతారామన్, ఆర్థికవేత్తలు, భారతదేశ పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వం కూడా కంగు తిన్నది. ఇదేమిటి 7%, అదవరకు 7.8% ఉంది. 7% ఉంటుంది అనుకుంటే 6.2% పడిపోయింది ఏమిటని చెప్పేసి ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనౌన్స్ చేసింది. అంటే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని. దానివల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుద్దని, పెరుగుతున్నటువంటి ట్రెండ్స్ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు రెండో దశ ఏమిటంటే దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తర్వాత జిఎస్టీ తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుద్దని. ముఖ్యంగా ఇవాళ తగ్గించడం వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇలా తగ్గించడం వల్ల వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం తగ్గే ఆదాయం కేవలం 45,000 కోట్లు మాత్రమే. ఎందుకు అంటే
ఇతర విలాస వస్తువుల మీద 40% పెంచారు. కొత్తగా కొన్ని వస్తువులను కూడా 40%లో చేర్చారు. దాంతో ఇక్కడ జరిగిన నష్టాన్ని 40% ద్వారా పూడ్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేవలం 45,000 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్రాలన్నిటికీ కలిపి తగ్గదని ఎస్బీఐ అంటుంది, తగ్గుతుందని ఫైనాన్షియల్ గ్రూప్స్ అంటున్నాయి రీసెర్చ్లో. అదేమైందో చూడాలి. కానీ ఏదేమైనా ఇది ఒక పాక్షిక పరిష్కారం మాత్రమే. మంచిదే, జిఎస్టీ తగ్గిస్తే ధరలు తగ్గి ప్రజలు ఎక్కువ కొనుగోలు చేస్తారు, డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి, ఇతర దేశాలకు చేసే ఎగుమతుల మీద ఆధారపడద్దు. ఇప్పుడు అమెరికాని మనం దెబ్బ కొట్టినట్టే చైనా 7 ఏళ్ల కిందనే మేలుకుంది. ఎన్నాళ్ళు అమెరికా ఇటువంటి దెబ్బ కొడుతుందని వాళ్ళు 7 ఏళ్ల నుంచి ఇటువంటి వ్యూహం అమలు చేస్తారు. మనం కూడా సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తున్నాం. కానీ కేవలం వీటి ధరలు తగ్గించడం ద్వారా కాకుండా ఆదాయాల పెంపు ద్వారా మనం కన్జంప్షన్ని ఎక్కువ పెంచగలం. అనేక సార్లు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అమెరికాలో రుజువైంది, ప్రపంచవ్యాప్తంగా రుజువైంది. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా ప్రజల చేతుల క్యాష్ ఉంటేనే డిమాండ్ పెరుగుద్ది, అట్లే పరిష్కారం అని అన్ని దేశాలు కూడా అట్లే ఇంప్లిమెంట్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల ఆదాయాలు పెరిగేందుకు ఏమేం సోర్సెస్ ఉన్నాయో, ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయితే కనీస వేతనాన్ని అమలు జరపటం, ప్రభుత్వ ఇచ్చే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పే రివిజన్ చేయటం, డిఏలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తే ప్రజల ఆదాయాలు పెరిగితే నెట్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జిఎస్టీ తగ్గిస్తున్న కొనుగోలు శక్తి పెంచడం ఒక పాక్షికమైనటువంటి ఫలితం ఇస్తుంది. సమగ్రమైనటువంటి ఫలితం ఇవ్వాలంటే దీర్ఘకాలంలో ప్రజల ఆదాయాలు కూడా పెరిగేందుకు ఉపాధి హామీ పథకంలో ఇచ్చేటువంటి వేతనం కూడా పెంచాలి. వీటన్నిటి చర్యలు తీసుకుంటే మన దేశంలో డొమెస్టిక్ డిమాండ్ పెరిగితే ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి అడ్డంకులను కూడా మనం అధిగమించే అవకాశం ఉంది. సత్యం గారి ఇక మరో చూసుకుంటే తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించండి అంటూ ఏదైతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమిత్ షాను కలవడం జరిగింది. మరి అందుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలంటూ కూడా కోరడం జరిగింది. మరోపక్క ఇటు కామారెడ్డిలో సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా కూడా మరి వరద బాధితులందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ వరద బాధితులను జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం నిధులు మంజూరు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ప్రతి సంవత్సరం సహజంగానే అసలు వీటి కోసం కొన్ని నిధులు, ప్రత్యేకంగా నిధులు ఉంటాయి. కాబట్టి నిధులు ఫండ్ ఉంది జాతీయ స్థాయిలో, ఇట్లా అత్యవసర వరదలు వచ్చినప్పుడు ఆదుకోవడానికి. ఆ ఫండ్ నుంచి ఎంతో కొంత ఇస్తారు. కానీ ఫేవరబుల్ కూడా కన్సిడర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంది. నార్త్ తెలంగాణ మొత్తం ఇవాళ పనికి రాకుండా పోయింది వరదల వల్ల. దీని నుంచి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు జరిగిన నష్టం మొత్తాన్ని ఆదుకోలేరు. ఇసుక మేటలు పెట్టినాయి, పంట నష్టం జరిగింది, తర్వాత పైన ఉన్నటువంటి పొర భూసారం మొత్తం కొట్టుకుపోయింది, అనేక నష్టాలు రైతులకు వచ్చినాయి. కానీ కనీసం రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 10% పంటలు వరదల కింద నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని భరించకపోతే కష్టం. అందులో నార్త్ తెలంగాణలో మరీ నష్టపడింది. కామారెడ్డి అయితే దరిదాపు హిమాచల్ ప్రదేశ్, ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఎట్టయితే క్లౌడ్ బరస్ట్ అయిందంటున్నామో ఆ స్థాయిలో కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ అయింది. దరిదాపు కాలనీసులనే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లు మునిగినాయి, ఫస్ట్ ఫ్లోర్లకు నీళ్ళు వచ్చినాయి. ఆ స్థాయిలో వర్షం వచ్చింది. కాబట్టి కామారెడ్డి, నార్త్ తెలంగాణలో తీవ్రమైన దెబ్బ తగిలింది. దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో 11,000 కోట్లు అడిగి ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా 5,000 కోట్లు అడిగి ఉన్నారు. కాబట్టి మొత్తం 16,000 కోట్లు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ బట్టి నిర్మలా సీతారామన్ కలిసి అడిగారు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దరిదాపు సగం తెలంగాణ ఇవాళ పంట నష్టం జరిగింది. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచిస్తే, ఎందుకంటే మళ్ళీ రైతులు రబీ సీజన్లో పంటలు చేయడానికి భూములు బాగు చేసుకోవాల్సి. ఇప్పుడు ఎకరానికి 10,000 కన్నా ఎక్కువ ఇయ్యరు. ఆ 10,000 పెడితే కనీసం ఇసుక మేటాన్ని తీసేస్తారు. కాబట్టి ఆ మేరకైనా ఎకరానికి 10,000 చొప్పులైనా దరిదాపు ఇప్పుడు ఒక స్థూలంగా 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టమైందని చెప్పేసి తేల్చారు. కాబట్టి వీటన్నిటి కూడా రైతులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇచ్చి రైతులను ఆదుకుంటేనే బయటపడేటువంటి అవకాశం ఉంది. మరి చినుకు వర్షం పడితేనే ఇప్పుడు ఈ రోజుల్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. మరి ప్రభుత్వం అలాగే వరద సాయంతో పాటు దీనికి ఏమన్నా శాశ్వత పరిష్కారం చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు వీటన్నిటికీ వరదలు వచ్చినప్పుడే మాస్టర్ ప్లాన్ అంటున్నారండి.
గతంలో హైదరాబాద్ కోసం జేఎన్టీయూ కమిటీ వేసి రికమెండ్ చేసింది, మరొక 2 కమిటీలు రికమెండ్ చేసినాయి. కొంతమంది 10,000 కోట్లు అన్నారు, కొంతమంది 20,000 కోట్లు చేస్తేనే ఈ మాస్టర్ ప్లాన్ అమలవుద్ది అన్నారు. మొన్న కూడా రేవంత్ రెడ్డి హైదరాబాద్కి మాస్టర్ ప్లాన్ అవసరం, తయారు చేయండి అన్నారు. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా మాస్టర్ ప్లాన్ అంటారు, కానీ ఇవి అమలు చేసేసరికి అవి అమలు కావట్లేదు. అంటే వరదలప్పుడు ఏదో ఆ వరదల నుంచి బయటపడటానికి తాత్కాలిక చర్యలు తీసుకుంటారు, కానీ ఎప్పుడో హైదరాబాద్ జనాభా 30 లక్షల జనాభా ఉన్నప్పుడు వేసినటువంటి ప్లాన్స్ ఇవాళ 1,20,00,000 తర్వాత అమలు చేయడం కష్టం. తర్వాత ప్రజలు కూడా అడ్డగోలుగా నాలాలను ఆక్రమించి ఇళ్ళు కట్టారు, చెరువులను ఆక్రమించి ఇళ్ళు కట్టారు. తర్వాత డిజైన్ కూడా కొద్ది స్థాయికి కావాల్సిన డిజైన్ తయారు చేసి అమలు జరిపితే ఇవాళ పెద్ద స్థాయిలో అయింది. వీటన్ని రివైవ్ చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా మున్సిపల్ శాఖకి ఇంకా ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఎక్కువ ఈ మాస్టర్ ప్లాన్స్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క హైదరాబాద్కే కాదు, తెలంగాణకే కాదు, దేశవ్యాప్తంగా డెవలప్ అవుతున్నటువంటి కొన్ని రాష్ట్రాలు అయితే వేరే రాజధానులు కట్టుకున్నాయి. ఇది పడలేక అస్సాంలో గౌహతిని వదిలేసి దిబ్రూగఢ్ రాజధాని నిర్మించుకుంది. అట్లాగే గుజరాత్లో అహ్మదాబాద్ను వదిలేసి గాంధీనగర్ నిర్మించుకుంది మాస్టర్ ప్లాన్ తోటి. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చున్నది. అందుకని కేవలం పరిపాలన కోసమే కాకుండా ప్రజలను ఆదుకోవడానికైనా ఒక ఇంటర్నేషనల్ టౌన్ డెవలప్ కావాలంటే ఇటువంటి ఉంటే ఫారిన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ రాదు. కాబట్టి అన్ని సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటేనే డొమెస్టిక్ క్యాపిటల్ వస్తుంది, ఇంటర్నేషనల్ క్యాపిటల్ వస్తుంది. కాబట్టి ఆ స్థాయిలో తయారైతేనే హైదరాబాద్ ప్రతిష్ట ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ అనేకమైనటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. కాబట్టి వెంటనే దీన్ని అమలు చేసుకుంటే హైదరాబాద్ ప్రతిష్ట కాపాడుతుంటాం. తెలంగాణకు వచ్చే దాంట్లో దరిదాపు 60% రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. సత్యం గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాల్టీ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.